పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అమ్మాయి శ్రీలక్ష్మి చాలా మంచి సాక్ష్యం చెప్పింది. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. కృతజ్ఞత గలవారు ఏం చేస్తారంటే, వారి జీవితములో ఎవరు ఏమి చేశారు అని తలంచుకొని వారి పట్ల కృతజ్ఞతలు తెలియచేస్తారు. పరిస్థితులు మారినప్పుడు ఎవరు మనోళ్ళు కారు అన్నది మనకు నిజంగా అర్థం అవుతుంది. అది మాత్రం 100కి 100 వాస్తవం. మనం అమ్మాయి కూడా సాక్ష్యం చెప్పింది, విన్నాం. అయితే మరి శ్రీలక్ష్మి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా దేవుని వల్ల జరిగిందే అన్న విషయంలో మరి మంచి సాక్ష్యం చెప్పారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి రేపు మనకి ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది. చివరి ఆదివారం సోమవారం నాడు మళ్ళీ అమావాస్య పూట ఉంటుంది. ఇక 31 నైటు ఆల్ నైట్ ఉంటుంది. సంఘానికి చెప్పటానికి కూడా అవకాశాలు లేవు. ఏమన్నా వారికి ముగింపులో ఏదన్నా సంఘ సందేశం చెప్పటానికి అవకాశంగా కోటాలు లేవు కనుక అమ్మాయి జ్ఞాపకం చేసుకున్న దాన్ని యాడ్ చేసుకుంటూ సంఘానికి కూడా కొన్ని విషయాలు తెలియచేయటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే ఇక ఖాళీ లేవు కాబట్టి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దాన్నే ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు నడిపించిన విధానాన్ని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. ధర్మశాస్త్రములో మరి మోషే చేత రెండవసారి రాయబడినటువంటి ద్వితీయోపదేశ కాండములు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి సందేశం ఏమిటంటే 8వ అధ్యాయము 2వ వచనం లాస్ట్లో చదువుదాం, అంత అవసరం లేదు. కానీ నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొను. నిజంగా దేవుడు ఎలా నడిపించాడు, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎలా కాపాడాడు, ఎలా పోషించాడు, ఎలా అవసరాలు తీర్చాడు, ఏం మేలు చేశాడు, ఎలా స్వస్థపరిచాడు, ఇవన్నీ జనవరి 1 నుంచి ఇప్పుడు వరకు దేవుడు ఏం చేశాడు, ఎలా నడిపించాడు అన్నది తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. డిసెంబరు 31వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్లో చాలా వరకు చెప్తూ ఉంటారు వాళ్ళు పొందిన వాగ్దానాలు, వారు ఆ వాగ్దానాలు ఎంతవరకు నెరవేరినాయి, మరి దేవుడు వారి పట్ల ఎలా కార్యాలు జరిగించాడని సంఘం అంతా చెబుతారు సమయం ఉన్నంత వరకు. అయితే ఈరోజు అమ్మాయిలు కూటమి పెట్టుకున్నారు కాబట్టి దేవుడు మీదే నమ్మకం ఉంచి దేవుడే పరిస్థితులు మార్చగలడని, ఇంతవరకు పోషించిన దేవుడు జరగబోయే దినాల్లో కూడా పోషిస్తాడని, లేవనెత్తుతాడని, బిడ్డలను కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. అప్పుడు ఇంకా కుటుంబము చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుందన్న ఆశాభావాన్ని, విశ్వాసాన్ని మా శ్రీలక్ష్మి తన సాక్ష్యం ద్వారా వ్యక్తపరిచారు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అట్టి కార్యాలని జరిగించును గాక. దేవుడు నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా మరి ఏమి చేశాడో, ఎలా నడిపించాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయుష్ ఆరోగ్యములు దేవుడిచ్చినవే కదా, అందును బట్టి దేవునికి స్తోత్రం. మరి సంరక్షించాడు, కాపాడాడు, సజీవుల లెక్కల్లో ఉంచాడు. నిజంగా క్లీనర్ ఉండి రైట్ చెబితేనే వాహనాలు క్షేమంగా వెళ్ళి రావటం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో క్లీనర్లు కూడా లేకుండా మరి లారీ నడపటము, లోడ్ చేయించుకురావటము, దానికి తర్పాలు కట్టటము ప్రయాసతో కూడుకున్న పని. ఒకసారి నేను ఇటువరకు లారీలకి ఎక్కువగా
ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఇప్పటికీ కొన్నిటికి చేస్తూ ఉన్నాను. అక్కడున్న సమయంలో నందిగామ ఏరియాలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉంది. అక్కడికి వెళ్ళేవాడిని యార్డ్లోకి. అందరికీ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలు ఇక పూజలు చేయక నిమ్మకాయలు తొక్కించుకోకుండా ప్రార్థన చేయించుకొని ప్రేయర్ ఆయిల్ రాసుకొని వెళ్తారు. ఒకసారి అలాంటి సమయంలో చూస్తూ ఉంటా. ఒక క్లీనర్ చెబుతాడు, గుంట ఉంది రైట్ అన్నాడు. వాడు రైట్ అన్న మాటని డ్రైవర్ గారు వెనక పంపించాడు. గుంటలో పడింది వెనక టైరు. ఆయన కోపం వచ్చింది. డ్రైవర్ గారు అరిశాడు, ఏంట్రా రైట్ చెప్పావంటే, నేను చెప్పాగా రైట్ చెప్పే ముందు ఏం చెప్పాను, ఉంటుంది రైట్ అన్నాను. అలా చెబుతూ ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు లేకుండా వెనక వాహనాలు చూసుకుంటూ నడపటం కష్టసాధ్యం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదలుండి ఒక్కడుగా వారి యొక్క లారీ నడుపుకుంటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. 4 లారీల ఓనర్ గారు నరసింహరావు గారు కొన్ని సమస్యల వల్ల మరి లారీలు అమ్మేశారు. ఇప్పుడు ఒక లారీ ఉంది. దానికి కూడా టెండర్ పెట్టుకోకుండా ఓనర్ గారే డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. లోడ్లు అన్లోడ్లు చేసుకొస్తూ ఉన్నారు. అది కష్టమైనా సరే దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడినందుకు దేవునికి స్తోత్రం. అది కూడా వారు లెక్క జ్ఞాపకం చేసుకున్నారు. లోడ్లు అన్లోడ్లు అయ్యే విషయంలో కూడా, ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు లేకుండా క్షేమస్థితినిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. అమ్మాయి ప్రవల్లి మరి హైదరాబాద్లో వస్తూ ఉంది, కోచింగ్లు తీసుకుంటూ ఉంది. మరి ముఖ్యంగా బీటెక్ అయిపోవటం పూర్తి చేసింది కదా. దగ్గరలో తీసుకుంటుందేమో అనుకున్నాం, కానీ బాపట్లో వచ్చింది అమ్మాయికి సీటు. బాపట్లో కంప్లీట్ చేసింది, అన్నిట్లో పాస్ అయింది, కంప్లీట్ అయిపోయింది. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు అమ్మాయికి జాబ్ కూడా వచ్చింది. రేపు నెలలో పర్మనెంట్ చేస్తారు జనవరి 1లో. ఇక శాలరీ పెరగటం కానీ దాంట్లో స్థిరపడటం కానీ దేవుడు చేయాలి. ఇదంతా శ్రీలక్ష్మి చేసింది కాదు, నరసరావు గారు చేసింది కాదు. నరసరావు గారు లారీ పనిలో ఉన్నారు, అమ్మాయి శ్రీలక్ష్మి వండే పనిలో ఉన్నారు ఇంటికాడ. ఇంక పనులు ఏమి లేవు. దేవుడే ఇదంతా సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా మరి పాస్పోర్ట్ తీసుకొని వీసా తీసుకొని విదేశాలకు వెళ్ళటం అన్నది ఖర్చుతో కూడిన పని. నిజంగా 12 లక్షల పైన అయిందని నేను అనుకున్నాను. ఈ రెండిటికి, పాస్పోర్ట్కి వీసాకి, అబ్బాయి అమెరికా వెళ్ళటానికి. అక్కడ కాలేజీలో మరి అబ్బాయి చదువుకున్నాడు. అక్కడ బీటెక్ చేశాడు, అక్కడ ఎంటెక్ చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా మంచి జాబు దేవుడు ఇస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా అబ్బాయి వాటి చూసుకుంటానికే సరిపోయింది. ఇక నుంచి జనవరి నుంచి ఇంటికి కూడా అమౌంట్ పంపేలాగా దేవుడు కృప చూపును గాక. అమ్మాయి ప్రవల్లికి కూడా దేవుడు మరి ఆ జాబులో స్థిరపరిచి పర్మనెంట్ అవటానికి సహాయం చేయను గాక. అమ్మాయి శ్రీలక్ష్మికి కూడా ఈ సంవత్సరంలో చాలాసార్లు బలహీనత పడింది, కాలు నొప్పులతో బాధపడింది. మరి హాస్పిటల్కి వెళ్ళింది. మరి ఇప్పుడు వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్ళేది. మరి దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు స్వస్థ ఇచ్చాడు. డాక్టర్ గారు మెడిసిన్స్ రాసిన మనకు తెలుసు కదా, ప్రార్థన చేసుకొని వేసుకున్నాం. డాక్టర్ గారు వద్దని యేసు ప్రభు వారు చెప్పలేదు. ఆ మాటలు మనకు తెలుసు వాక్యములో. కాబట్టి వైద్యుని అవసరత ఉంది. శరీర సంబంధమైన వైద్యాన్ని జరిగించుకున్నారు. దేవుడు స్వస్థ ఇచ్చాడు. అందరూ సజీవ లెక్కలో ఉన్నారు. అందును బట్టి దేవుని స్తోత్రం. అదేవిధంగా వసంత వాళ్ళ కుటుంబం కూడా, సీని గారు వాళ్ళ కుటుంబం, వారు కూడా క్షేమ స్థితిలో ఉన్నారు. అమ్మాయి సాక్ష్యం చెప్పింది వసంత లక్ష్మి.
ఆ, రాజేష్ మరి ఆర్థిక సమస్యలు తీర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా చుట్టూ పారి కట్టుకోగలిగారు. మరి వేణుకు కూడా స్వస్థ వచ్చినాయి, యాక్సిడెంట్లు దేవుడు తప్పించాడు. నిజంగా కుటుంబంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. చిట్టుము గారికి, వెంకటరామయ్య గారికి కూడా ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చారు. ఆ, పోయినసారి ఉమా కొంచెం ఇదిగా కనపడింది, కానీ మొన్న నాకు నందిగాలు కనపడి పలకరించినప్పుడు మంచిగా ఉంది. దేవుడు స్వస్థ ఇచ్చాడు అమ్మాయికి. లక్ష్మి దాక్షాయిని కూడా దేవుడు మరి సజీవ లెక్కలో ఉంచినందుకు ఈ కుటుంబాలు మరి క్షేమంగా ఉండటానికి దేవుని కృపే కారణం కనుక ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని అమ్మాయి సాక్ష్యం చెప్పింది. అందును బట్టి దేవునికి స్తోత్రం. చాలామంది ఈ విధంగా జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. జ్ఞాపకం చేసుకోవటం అన్నది మంచి విధానం అన్నది మనం నేర్చుకుంటా ఉన్నాం. యోనా గారి గురించి మనకు తెలుసు, మంచి ప్రవక్త. ఆయన ఓడలో తర్షీషుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తుఫాను లేచింది, ఓడ మీద అలలు కొడతా ఉన్నాయి, ఓడ మునిగిపోయే పరిస్థితి కలుగుతూ ఉంది. ఓడలో ఉన్న వాళ్ళందరూ ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఓడ నాయకుడు కూడా అందరినీ ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అందరిని లెక్క పెడితే ఒకడు తగ్గాడు. ఏమయ్యాడురా అని చూస్తే కింద అడుగు భాగములో ఓడ దిగువ భాగంలో పండుకొని నిద్రపోతా ఉన్నాడు. ఓడ నాయకుడు వెళ్ళి వారు నిద్రపోతలే లేచి ప్రార్థన చేయమని గద్దించిన, హెచ్చరిక చేసిన, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే బతుకుతామేమో, ప్రార్థన బతికిస్తుంది, పరిస్థితులు మారుస్తుంది అని అన్యుడైన ఓడ నాయకుడు చెప్పినా కూడా లెక్కలేని విధముగా యోనా గారు ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేసుకోలేదు. ఎలా వచ్చింది ఉపద్రవం, ఎవరు దీనికి కారణం, ఈ కీడు రావటానికి ఎవరురా కారణం, ఇలా ఎందుకు జరిగింది అని వాళ్ళు సీట్లు వేసుకున్నప్పుడు సీటీ కూడా యోనా మీదకే వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ ఇతని వింత జంతువులాగా చూశారు. రే ఎవరు అయ్యా నువ్వు, అసలు ఏంది నీ కథ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఏడ నుంచి వెళ్తున్నావు, ఏడకి వెళ్తున్నావు, ఏంటి నీ కథ చెప్పమన్నప్పుడు నేను ఎబ్రీయుడిని, ఈ భూమి ఆకాశాలకు సృష్టికర్తన దేవుని సేవకుణ్ణి, భయభక్తులు గలవాడిని, దేవుడు నినివేకి వెళ్ళమంటే నేను తర్షీషుకెళ్తున్నాను అని చెబితే వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు అడలిపోయారు. నువ్వు మనిషివేనరా నువ్వు, మరి ఇంత గొప్పగా చెప్పావు, భూమి ఆకాశాలు సృజించిన దేవుని ఎందుకు భయభక్తులు అన్నావు, నువ్వు చేసిన పని ఏంటి అని గద్దించారు. ఇప్పటికైనా ప్రార్థన చేయంటే ప్రార్థన చేయలా. మరి ఏం చేయమంటావురా నువ్వు అని అడిగితే నన్ను ఎత్తి సంవత్సరంలో ఏమంటున్నాడు. వామ్ము, ఆ దేవుని బిడ్డలను మనం అంటుకున్నా కూడా మనకొచ్చి దిక్కియుడు, ఏం జరిగిద్దో అని వాళ్ళు ఓడను తేలిక చేయటానికి నిత్యావసర వస్తువులన్నీ కూడా సముద్రంలో పడేశారు, కానీ ఇతన్ని పడేయటానికి ఇష్టపడలా. కానీ తుఫాను పెరుగుతూ ఉంది, అలల ఒత్తిడి పెరుగుతూ ఉంది, నీళ్ళు కొట్టే పరిస్థితి ఎక్కువ అవుతూ ఉంటే వాళ్ళు అన్నారు, అబ్బాయి ఇందుట్లో మా తప్పేం లేదు, యేసు ప్రభువును తీర్పు తీర్చిన పిలాతు చేతులు కడుక్కున్నట్టుగా ఆ ఓడలో ఉన్నందుకు మాకు సంబంధం లేదు అబ్బాయి, నువ్వు ఏమన్నావు కాబట్టి వేస్తున్నావని ఎత్తి సముద్రంలో పడేసారు. ఇప్పుడు సముద్రంలో ఉన్నాడు. అయితే కృపగల దేవుడు యోనాను మరి మరణానికి అప్పగించకుండా ఒక గొప్ప తిమింగలం అని యేసుప్రభు వారు చెప్పాడు. చేప పేరు కూడా యేసుప్రభు వారు చెప్పాడు. పాత నిబంధనలో చేప పేరు రాయల, గొప్ప మత్స్యము అని ఉంది, కానీ తిమింగలం అని యేసుప్రభు వారు చెప్పారు. అట్ట 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. ఎవరు? యోనా గారు. ఇప్పుడు మొదలుపెట్టాడు ప్రార్థన. నిజంగా కొంతమందికి కష్టాలు వస్తే కానీ ప్రార్థనలు గుర్తురావు, ఉపద్రవాలు వస్తే కానీ ప్రార్థనలు గుర్తురావు. అప్పుడు ప్రార్థనలు మొదలు పెడతారు. అంతా అయిపోయిన తర్వాత, జరిగిన తర్వాత. ఇప్పుడు చేప మింగింది అనుకోవటం లేదు, వాటి మొప్పలు చూసి అవి పాతాళపు తలుపులు అనుకుంటున్నాడు. చేప మొప్పలు చూసి, ఎందుకంటే అంత ఎత్తు అంది, చేప పెద్దది కదా,
ఆ పేగులు అవన్నీ చూసుకొని ఇంకేముంది, 2వ అధ్యాయం చూద్దామండి. 7వ వచనం చదువుదాం. ఇప్పుడు నాశన కోపంలో ఉన్నాడు అనుకుంటున్నాడు. ఆ ఆ కోపములో నా ప్రాణము మూర్ఛిల్లిపోయింది. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాళ్ళలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చుగా, చెప్పారుగా, నాయకుడు కూడా గద్దిచ్చాడు కదా, ఎంతమంది ప్రోత్సహించినా అప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు, ప్రార్థన చేసుకోలేదు. ఆ కష్టం వచ్చి సావు భయం కలిగి ఇప్పుడు నా ప్రాణం మూర్ఛిల్లిందయ్యా అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చాలా మందిలో ఇలాంటి కనబడతా ఉంటాయి. కొందరు అన్ని పరిస్థితుల్లో మంచిగా మేలుకరంగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ కొందరు ఉపద్రవాలు వస్తే కానీ ఏసయ్యా ఏసయ్యా అన్నారు, దేవుడా దేవుడా అన్నారు. అప్పుడు గుర్తొస్తాడు. ఈ యోనాకు మరి మరి ఎంత గొప్ప భక్తుడు, ఒక ప్రసంగానికే 1,20,000 మంది మార్చగలిగిన దైవజనుడు ఆయన. అలాంటి గొప్పవాడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు కదా. నిర్లక్ష్యం శాతం ఎక్కువ. ఏమ్మా, వదిలిపెట్టడు, కానీ తిప్పలు పడాలిగా. దేవుడు వదిలిపెట్టిన మాట నిజమే, మరి తిప్పలు పడాలిగా. అసలు యోనాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని నేను ఒకసారి ఆలోచించేసా, ప్రార్థన చేశా. దేవుని మాట వినకని అమ్మాయి మంజులా చెబుతుంది, నిజమే, అది వాస్తవమైనా కూడా ఈయన దేవునికి జ్ఞాపకం చేసుకోవటం మానేశాడు, ప్రార్థన జీవితం మానేశాడు, మొక్కున్న మొక్కుబళ్ళు చెల్లించడం మానేశాడు. ఇప్పుడు అంటాడు, నేను మందిరానికి వస్తాను, నీకు కృతజ్ఞత. బాగున్నప్పుడు కృతజ్ఞతలు లేవు, చెల్లించడం మానేశాడు. ఇప్పుడంట కృతజ్ఞత చెల్లిస్తాడంట పనోడు. ఇప్పుడు బళ్ళు అర్పిస్తాడంట, ఇప్పుడు మొక్కుబళ్ళు చెల్లిస్తాడంట. ఏం ప్రార్థన అది? ఉందమ్మా, రాజుల గ్రంథంలో ఉంది. 2వ రాజుల గ్రంథంలో వాళ్ళకి వీళ్ళకి ఎందుకు పడదో, ఎందుకు ఆయన యోనాగా నినివే పట్టణం పోను అని ఎందుకు చెప్పాడో అన్న మాటలు ఉన్నాయి. పోకపోవటానికి కారణం కూడా యోనా చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పు, నన్నైతే ఈజీగా అడుగుతా. ఎందుకంటే ఎటుగూడు నువ్వు కృపగల్లవాడు కాబట్టి రేపు క్షమిస్తావు, నా మాట ఫాల్స్ అయ్యిద్ది, అందుకే నేను పారిపోయాను అన్నాడు. నువ్వు ఎటుగూడి కనికరం చూపిస్తావు, చేస్తాన్నా కీడు చేయి వాళ్ళకి, అప్పుడు నా మాట నేను ఫెయిల్డ్ అవుతా, నేను వాళ్ళకి ఇదైపోతా. అందుకని ఇతతంగం అంతెందుకు, అందుకని ముందుగానే పారిపోయా అన్నాడు. 4వ అధ్యాయం ఉంది అది. సార్ 9 చదువమ్మ, 2:9 చదువురా. ఎప్పుడు మరి అంతకుముందు ఎందుకు చెల్లించలా అనుకున్నా, ఎందుకు చెల్లించలా? అది అప్పుడు నిజంగా బైబిలాకే. చదువమ్మా. అప్పుడు ఇప్పుడు దాకా మానేశాడు. మొక్కుబళ్ళు ఉన్నాయి కదా, మొక్కుబళ్ళు చెల్లించాలి కదా, చెల్లించలా. ఇప్పుడు ఆ కోపం నుంచి బయటేస్తే అవి చేస్తాడనమాట, ఇక మానేయుడు. అదే పిల్లోడి సంగతి. పాలంట మూతిగాలి అంట, పాలు తాగుతుండే పిల్లోడికి, ఈసారి మజ్జిగ తాగిస్తున్నా కదా అంటున్నాడంట. ఎందుకు, ఒకసారి కాలనీ కదా. పిల్లోడికి అంత ఎలర్ట్నెస్ వస్తే అది. కానీ పెద్దలం కదా, కాబట్టి మనకి త్వరగా జ్ఞానోదయం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేసిన పనులు జ్ఞాపకం చేసుకోవటం, అనుకున్న ప్రార్థనలు జరిగించటం, మొక్కుబళ్ళు చెల్లించటం చాలా మంచిది. నువ్వు మొక్కోపోతే ఏ ప్రాబ్లం లేదు అసలు.
నువ్వు మొక్కుకోపోవటమే మేలు. ప్రసంగి గారు రాస్తాడు కదా, నువ్వు మొక్కుకొని చెల్లించటం ఆలస్యం చేయటం కన్నా, తడవ చేయటం కన్నా మొక్కుకోవటమే మంచిది. ఎవరు మొక్కుకున్నామన్నారు నిన్ను? నీ కష్టం వస్తే, బాధ వస్తే మొక్కుంటావు. నేను రోజు మందిరానికి వస్తాను అయ్యా, నీ సాక్ష్యం చెబుతానయ్యా, నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా, అదయ్యా ఇదయ్యా అని కష్టాల్లో బాధల్లో అనుకోవటం, తీర్మానం చేసుకోవటం. మీకు తెలియదేమో కానీ రేపు డిసెంబర్ 31 చేసే తీర్మానాలు నీయే. జనవరి దాకా కూడా పనిచేయవయ్యి. నిజం. అందుకని నా ప్రియమైన బిడ్డలుగా, నా ఆత్మీయ సహోదరులుగా నేను చెబుతున్నాను, తొందరపడి అనుకోమాకండి, మొక్కోమాకండి, మీ దేహానికి శిక్ష తెచ్చుకోమాకండి. అదే అన్నాడు ప్రసంగి గారు కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచిది. స్వస్థత కార్యాలు జరిగినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయుష్ ఆరోగ్యాలు కలిగినప్పుడు కూడా ఇది దేవుడు చేసిన కార్యమని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చేసినటువంటి గొప్ప రాజు ఎవరంటే హిజ్కియా రాజు. ఇస్కీటం కాదు, హిజ్కియా రాజు. చదువమ్మ 38వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం. నేనేం చెప్పాలి ప్రభువా? ఇది ఇప్పుడు ఇది స్వస్థత పొందిన తర్వాత రాసినటువంటిది. ఇది పైన ఉంటుంది ఆ మాట. హిజ్కియా స్వస్థత పొందిన రోగి అయ్యి స్వస్థత పొందిన తర్వాత రచించింది ఈ అధ్యాయం. చదువు. నాకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు. ఇంక నేనేం చెబుతా? నేను ఏడ్చాను, ప్రార్థన చేశాను, దేవుడు అన్నాడు బాగు చేస్తా అన్నాడు, ఆయుష్ పొడిగిస్తా అన్నాడు. ఇంక నేనేం చెప్పుకుంటా? నేను ఆయనే నెరవేరుస్తాడు. చదువు. నా వ్యాకులం, బాధ ఇక నుంచి అయినా నేను ఎట్లా నడుచుకుంటాను? కంగారుగా ఇలా నడవను హాయిగా. ఎందుకంటే నా బ్రతుకు కాలం నాకు తెలిసిపోయింది. ఇంకా 15 సంవత్సరాలు నాకు ఆయుష్ ఉంది. ఈ 15 సంవత్సరాలు ఎవరైనా కబలించగలరా? కదా, ఎవరు కూడా కబలించలేరు. కాబట్టి హాయిగా నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, మందిరంలో వాయిద్యాలు వాయించుకుంటూ బతికేస్తా అనుకుంటున్నాడు ఆయన. చదువమ్మ. కాబట్టి నాయన నన్ను జీవింపచేస్తావు, నన్ను బాగు చేస్తావు అని ఆయన మనసులో అనుకుంటూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజంగా తనకు స్వస్థత కలిగినందుకు 18-19 వచనాలు కూడా చదువుతాం. ఒకవేళ నేను బాగు కాకోకుండా క్యాన్సర్తోనే చచ్చిపోయాను అనుకో, పాతాళంలో నిన్ను ఎవరు స్తుతించేవాళ్ళు? నా ఆత్మ స్తుతించేదా? కృతజ్ఞత స్తుతులు చెల్లించేదా నా ఆత్మ? కాదు కదా. ఇప్పుడు నన్ను సజీవుడిగా ఉంచావు కాబట్టి, నన్ను బాగు చేసావు కాబట్టి, నాకు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. సజీవులే కదా నాయన నిన్ను స్తుతించేది. ఈరోజు నేను బ్రతికున్నాను కాబట్టి నిన్ను స్తుతిస్తున్నా. కాబట్టి బతుకున్నారా లేరా? మనం గిచ్చుకొని చూస్తారు, లేకపోతే కృతజ్ఞత చెల్లించటం మంచిదిరా. మరి అందరూ చేస్తూ ఉన్నారు, అందును బట్టి దేవుని స్తోత్రం. అమ్మాయి కూడా మరి కొంచెం మరి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉండి చేసేవాళ్ళు కొందరు, లేకపోయినా చేసేవాళ్ళు కొందరు, కృతజ్ఞతతో చేసేవాళ్ళు కొందరు. మనం వెళ్ళొస్తున్నాం కదా, మరి మనం చేయకపోతే బాగుండదని చేసేవాళ్ళు కొందరు. మరి రకరకాల మెంటాలిటీ కదా. రుసులే కాదు, నాలుగుకి లోకో భిన్న రుచి అన్నట్టుగా, నాలుగుకి ఒక రుచి అన్నట్టు, బుర్రకు ఒక బుద్ధి అన్నట్టు చెప్పరా? జిహ్వకు రకరకాల ఆలోచనలు. ఏదైనా కూడా కృతజ్ఞత చెల్లించటం
దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవటం మంచిది. దేవుని స్తోత్రం. ఇప్పుడు వరకు శ్రీలక్ష్మి ఆ విషయాలు చెప్పింది, జ్ఞాపకం చేసుకుంది. మొన్న వసంత లక్ష్మి కూడా ఆ విధంగా చెప్పింది. అమ్మాయి ఊరిలో వచ్చింది, బంధువుల దగ్గర చూసి రావటానికి ఇప్పుడే వచ్చింది. అమ్మాయి కూడా ఆ రోజు చెప్పింది. ఆ రోజు ఆరాధన జరుపుదాం అనుకున్నాం, పరిశుద్ధాత్మ కూటం జరపాలనుకున్నాం. కానీ ఆ రోజు టైం అయిపోయింది. 2 కూటాలు మిక్సింగ్ అవ్వటం వల్ల నరసింహరావు వాళ్ళది వాళ్ళు కుదరలేదు. ఈరోజు ఇద్దరే కలిపి చేద్దాం. వసంత లక్ష్మి వాళ్ళకి, శ్రీలక్ష్మి వాళ్ళకి ఇద్దరే కలిపి ఈరోజు చేద్దాం. అది ఇదంతా ఈ కుటుంబాలకు సంబంధించిన విషయము. వ్యక్తిగతంగా దేవుని బిడ్డలంగా సంఘానికి కావలసినటువంటి గుర్తు చేసుకోవలసినవి ఉన్నాయి. వ్యక్తిగతంగా భక్తులుగా గుర్తు చేసుకోవలసినవి ఉన్నాయి. వాటి గురించి కూడా కొద్ది నిమిషాలు చెప్తా, ఇంకా టైం ఉంది కాబట్టి. పేతురు గారు తప్పిదం చేశాడు. యేసు ప్రభువారు ఎవరో తెలియదు అని అబద్ధమాడి ఒట్టేశాడు. కొంచెం భక్తి గర్వం పెరిగింది కదా. ఎవరు ఇడిచిపెట్టి నా ప్రభువా నా ప్రాణం పోయి నేను విడిచిపెట్టను అన్నాడు. అన్నదాకెందుకులే అయ్యా, నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పినాకే కోడికి వస్తుందని యేసు ప్రభువారు చెప్పాడు. నా ప్రాణం పోయి నా చేయనండి అన్నాడు. కానీ అన్నాడు. యేసు ప్రభువారిని పట్టుకున్న తర్వాత సలిమంట కాసే కాడ ఒక చిన్నది వచ్చి అడిగితే నేను ఎరగను, ఆయన నాకు తెలియదు అన్నాడు. తర్వాత ఇంకొకసారి అడిగితే అక్కడ తెలియదు అన్నాడు. తర్వాత యేసు ప్రభువారిని తీసుకెళ్లే సమయంలో ఆయన తీసుకెళ్తా ఉన్నారు. అప్పుడు కూడా నేను తెలియదు అన్నాడు. అప్పుడు పేతురు గారిని యేసు ప్రభువారు చూశాడు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 75వ వచనం. ఇప్పుడు కోడి కూసింది. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. సంతాపపడ్డాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపం వచ్చేసింది. ఎంత తప్పు చేశాను నేను యేసు ప్రభువారి శిష్యుడిని అయ్యిండి కూడా ఎంత తప్పు చేశాను నేను. యేసయ్యను ఎరగనట్టుగా మాట్లాడాను, తెలియదని చెప్పాను అని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడ్డాడు. మన జీవితాల్లో లేవండి యేసుని ఎరగనట్టుగా చేసిన పనులు. దేవుని నమ్ముకొని కూడా దేవుని నమ్ముకోని వాళ్ళని బతికినట్టుగా, దేవుని నమ్మని వారు చేసినట్టుగా చేసిన కార్యాలు లేవంటారా? లేకపోతే చాలా మంచిది. ఉంటే మాత్రం జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడటం మంచిది. జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే నిన్నేదో ఇన్సల్ట్ చేయాలని, నన్నేదో కించపరుచుకోవాలని చెప్పటం కాదు, కానీ అలా చేస్తే కనికరం పొందుతారని వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీ జీవితంలో, నా జీవితం, ఎవరి జీవితంలోనా సరే అతిక్రమాలు దాచిపెట్టుకొని బతికేస్తా ఉంటే, సంవత్సరాలు గడుస్తున్నా కాముగా ఏమి ఎరగనట్టుగా ఉంటే నీ జీవితంలో ఎప్పటికీ వర్ధిల్లలేవు. కానీ ఒప్పుకొని విడిచిపెట్టావనుకో కనికరం పొందుతావు, వర్ధిల్లుతావు. అతను కనికరించబడ్డాడు. పేతురు ఒప్పుకున్నాడు కాబట్టి కనికరించబడ్డాడు, అపోస్తులుడు అయ్యాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు, అద్భుత కార్యాలు చేశాడు కదా. అందుకని జ్ఞాపకం చేసుకోవటం మంచిదిరా. దావీదు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు హెచ్చరిక చేసినప్పుడు నేను పాపం చేసినని ఒప్పుకున్నాడు. దేవుడు పరిహరించాడు. 32వ కీర్తన రాస్తాడు. 51 కాదు, 31 కూడా అదే. 5వ వచనం. ఒప్పుకొంటేని
ఆ, ఆ, ఒప్పుకోవటం వల్ల ఏం జరిగింది? దేవుడు పరిహసించాడు. కాబట్టి ఒప్పుకోవటం మంచిది, జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది. ఎవరైనా, నేనైనా నువ్వైనా, ఎవరైనా సరే జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకోవలసినవి ఉన్నాయండి. దేవుడు చేసిన మేళ్ళే కాదు, ఉపకారములే కాదు, పొందినటువంటివే కాదు, అవిధేయులు కూడా జ్ఞాపకం చేసుకోవటం చాలా చాలా మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి చెప్పిన మాటలు, 2 మాటలు చెప్తాను. 2 జ్ఞాపకం చేసుకోమని చెప్పిన మాటలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో పడితవో అది జ్ఞాపకం చేసుక. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడిపోయావు? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు లెక్క రాస్తానే ఉన్నాడు. ప్రతిదీ గ్రంథస్థం చేయబడతా ఉంది. ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం ముందు నిలవాల్సిన రోజు వస్తుంది. కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. పాత రోత జీవితంలో అడుగు పెట్టొద్దు. పాత పాపములను మీద వేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టొద్దు. వాటిని కడిగేసుకుందాం. ఏ స్థితిలో పడిపోయావో, దేంట్లో పడిపోయావు? చూపు ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, నోటి మాట ద్వారా, చేతల ద్వారా, నడతల ద్వారా దేంట్లో పడిపోయావు నువ్వు? జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు, నీకు మేలు జరుగుతుంది. లేకపోతే చాలా నష్టపోతావు. ఆత్మదీపం లేపేస్తాడు దేవుడు. చాలా డేంజర్. ఆత్మ చెప్పు సంగతులు ఉన్నాయి కదా, వినండి, గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరంలో మనం ఏమి అవిధేయులుగా ఉన్నాము, దేంట్లో పడిపోయాము అన్న విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడే మేలు పొందుతాం. దేవునికి స్తోత్రం. మన అందరం కూడా ప్రతిరోజు చర్చికి వస్తున్నారా? వాక్యం వింటున్నారా? వింటున్నారు. ఆత్మదేవుడు ఏం చెబుతాడంటే 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం. నువ్వు ఈ సంవత్సరం అంతా ఏం విన్నావు? వాక్యము ఏం ఉపదేశం విన్నావు? ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకో. ఏం విన్నావు? ఎంత విన్నావు? ఎంతవరకు పాటించావు? విన్నావు వాటిని ఎంతవరకు గైకొన్నావు? ఒకసారి గుర్తు చేసుకో. వింటమే కాదు, వచ్చారు, విన్నారు, దులుపుకొని వెళ్ళారు కాదు. విన్నారు, వాక్యం విన్నారు, ఉపదేశం విన్నావు, నువ్వు ఉపదేశం పొందావు, ఎంతవరకు గైకొన్నావు జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు? దేవుడు నేను ఎన్నిసార్లు హెచ్చరిక చేశాడు? నీతో ముఖాముఖి ఎన్నిసార్లు మాట్లాడాడు? ఏమైనా కదిలేవా? మనసు మారిందా? ఉపదేశానికి లోబడ్డావా? గైకొన్నావా? మార్చుకున్నావా? ఇప్పటికైనా మార్చుకో, జ్ఞాపకం చేసుకో అని ఆత్మదేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు సంఘాన్ని. ఏమా మారు మనసు పొందితేనే సరి ఏమా, లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. దేవుడు మన దోషాలను జ్ఞాపకం చేసుకుంటాడు. మనం కానీ జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టకపోతే దేవుడు మన లిస్టు తీస్తాడు. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు వారి దోషములను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకొని విడిచిపెడతావా? దేవుడు జ్ఞాపకం చేసుకొని శిక్షను పంపించమంటావా? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే శిక్ష వస్తుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే కనికరం పొందుతాం. ఏది మంచిది అనుకుంటున్నారు మీరు? మీ ఇష్టం. ఏది బలవంతం ఏం కాదు ఇక్కడ కదా, ఏది బలవంతంగా ఉండదు. మనసు పూర్తిగా చేసుకోవటమే. నువ్వు జ్ఞాపకం చేసుకొని ఒప్పుకుంటే కనికరం పడతావు, విడిచిపెడితే వర్ధిల్లుతావు.
లేకపోతే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే శిక్ష వస్తుంది. సంఖ్యాకాండంలో 5వ అధ్యాయం మాట చూడండి ఏముందో. 5వ వచనం. దేవుని మీద తిరుగుబాటు చేసిన ఏమైనా ఉన్నాయా? యోనా గారిలాగా విరోధంగా చేసిన పనులు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకో. చదువు. ఒప్పుకోవాలి. అపరాధాలకి నష్టపరిహారం చెల్లించుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటారు దాన్ని. ప్రాయశ్చిత్తం. మీకు ఒక సంగతి తెలుసా? జక్కయ్య ఆస్తిని 2 భాగాలు చేశాడు. ఒక భాగం ఏమన్నాడంటే, నేను అన్యాయంగా చేసిన వారికి 4 అంతలు ఇస్తాను నష్టపరిహారంగా. ప్రాయశ్చిత్తం పొందాలంటే నష్టపరిహారం ఉంటుంది. అప్పుడు కానీ ఆ ఇంటికి రక్షణ రాల, అప్పుడు కానీ ఆశీర్వాదాలకు వారసుడు గాల, అబ్రహాము సంతానంలో లెక్కించబడల. ఇది నవ్వులాటకు చెప్పుకునేది కాదు, క్యామిలీ. ఇదేం క్యామిలీ కాదు. వాక్యము చెబుతా ఉంటే నవ్వులు వస్తున్నాయి, ముచ్చట్లు వస్తున్నాయి అంటే నీ వాక్యాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో మీకు అర్థం కావటంలా. దేవుడు ఎంత సీరియస్గా దాన్ని తీసుకుంటాడో మీకు 2020 సంవత్సరంలో కల్లారు చూస్తారు. నిజం. దాని పనిష్మెంట్ ఏంటో మీరు చూస్తారు. ఇది ఇక్కడ జోకులు కాదు. ఇది వాక్యము జోకులు కాదు, టేక్ ఇట్ ఈజీ కాదు ఇది. నువ్వు నవ్వావా? నువ్వేమో నవ్వావా? మరి ఎందుకు నవ్వు? మరి నీకెందుకురా? మరి వాళ్ళు అడుగుతారు కదా, వీళ్ళెవరికి నోరు లేవు అంటావా? నీకేనా నోరు ఉంది? మరి ఇంటే మరి సమస్య ఎందుకు? ఇన్నా వాళ్ళ గురించి నేను చెప్పట్లేదుగా. ఇప్పుడు ఇన్నా వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు, వినుకోకుండా ఉన్న వాళ్ళ కోసం చెబుతున్నా. ఇన్నా వాళ్ళని నేనేది చెబుతాను? అయినా నాదేముంది ఇందుట్లో? చెప్పటం వరకే నా బాధ్యత, అంతే. నేను నిమిత్త మాత్రుణ్ణి. నువ్వెంత నిమిత్త మాత్రురాలువో నేను అంత నిమిత్త మాత్రుణ్ణి. యాక్షన్ అంతా దేవుడిది. దేవుడిని ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్పటమే, అంతవరకే నా పని. కాకపోతే ఇంకోటి ఏంటంటే ప్రేమ ఒకటి చచ్చింది కదా, అందుకని ఆ ప్రేమతో అందరికి మంచి జరగాలి అని కోరుకోవటం తప్ప ఇంకొకటి లేదు. అందుకే ఈ జాగ్రత్తలు చెప్పటం. ఆ ప్రేమ లేకపోతే ఇప్పుడు చెట్టు ఎక్కాడు అనుకో, ఆ కరెంటు పడుతుంది అనుకో, పడతావురా అని ఎందుకంటా నేను. మన అబ్బాయి అనుకో, మన సంఘానికి వచ్చేవాడు అనుకో, మా అబ్బాయి అనుకో, రేపు పడతావురా అంట. ఎవరైతే నేను అంటానా? నాకేం పని లేదు కదా. పడితే నీకేమైందా అంటాడు. కాబట్టి మన అనుకుంటేనే చెప్పటం. దేవుడైనా ఎందుకు చెబుతున్నాడు? ఇది నా ప్రజానీకం నా రాజ్యంలో నాతో పాటు ఉండాలని, దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు చెప్పటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. పాత విడిచిపెట్టకుండా కొత్తది రాదు కదా. 2024 వెళ్ళకోకుండా 2025 రాదు. అలాగానే పాతవి హృదయంలో పెట్టుకొని కొత్త సంవత్సరంలో ప్రవేశపడి వెళ్ళినా కూడా అది నీకు కొత్త సంవత్సరం కాదు, నాకు కొత్త సంవత్సరం కాదు. కాబట్టి పాతవన్నీ విడిచిపెట్టి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి నూతన హృదయముతో, నూతనమైన దీవెనలతో, నూతనమైన ఆశీర్వాదాలతో మనం ఉండాలని, పొందుకోవాలని, మనమందరం కూడా క్షేమంగా ఉండాలని, దైవికంగా ఎదగాలని, దేవుని రాజ్యంలో మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక.